నేను ఇవాళ మీకు పిల్లల్లో గ్రోత్ ప్రాబ్లమ్స్ గురించి సమస్యల గురించి చెప్తాను. చాలామంది పిల్లలు హైట్ సరిగా పెరగకపోవడం అనేది జరగకపోవడందుకు, లేకపోతే క్లాస్లో వేరే పిల్లలకి కంపేర్ చేయడంతో తక్కువ అనిపించడం వల్ల పేరెంట్స్ మా దగ్గరికి వాళ్ళని తీసుకొస్తుంటారు. అయితే ఈ హైట్ సరిగా పెరగకపోవడానికి కారణం చూసుకుంటే కొన్నిసార్లు జెనెటిక్ కారణాలు ఉంటాయి, కొన్నిసార్లు ఏమో పిల్లలు లేట్గా గ్రో అవుతారు. వాళ్ళను మనము లేట్ బ్లూమర్స్ అంటాము. అంటే మామూలు అందరు పిల్లలు కూడా 10-15 ఏళ్ళ మధ్యలో గ్రో అయితే కొందరు 15 ఏళ్ళ తర్వాత కూడా హైట్ పెరుగుతూ ఉంటారు ఇంకా. సో అలాంటి పిల్లలు కూడా కొందరు ఉంటారు. ఇవి కాకుండా హార్మోన్ ప్రాబ్లమ్స్ కూడా కొందరిలో ఉంటాయి. థైరాయిడ్ సమస్య అనేది చాలా కామన్. ఎవరైనా హైట్ పెరగకపోతే మనం థైరాయిడ్ పరీక్ష అనేది చేసుకొని హైపోథైరాయిడ్స్ ఉందా చూసుకునేది ఉంటుంది. రెండోది ఏంటంటే గ్రోత్ హార్మోన్ అనేది కూడా ఒక హార్మోన్, హైట్కి సంబంధించిన హార్మోన్ అనమాట. అది బాడీలో శరీరంలో తక్కువ ఉంటే, తక్కువ తయారైతే గిట్లా దాన్ని మనం గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అంటాం. దానివల్ల కూడా హైట్ అనేది సరిగా పెరగరు పిల్లలు. సో మీ పిల్లలు ఒకవేళ గిట్లా హైట్ అనేది సరిగా పెరగకపోతే గిట్లా మా దగ్గర తీసుకొస్తే దానికి మనము సరైన గ్రోత్ హార్మోన్ పరీక్షలు ఇంకా థైరాయిడ్ పరీక్షలు చేసి దానికి మనము ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది చూడగలం.